మీరెప్పుడైనా విషపాములు బార్డర్ను కాపాడడం చూసారా? ముసళ్ళు ఉగ్రవాదులు రాకుండా కాపలా కాయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈసారి మమతా దీదీ గారి ఇస్లామిక్ ఫోర్స్ కోసం ఇండియన్ ఆర్మీ అన్ప్రెసిడెంటెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రాటజీస్ వేస్తోంది. బార్డర్ దాటి భారత్లో చొరబడాలి అంటే వెన్ను ముక్కలో వణుకు పుట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 23 ఫస్ట్ ఫేజ్, ఏప్రిల్ 29 సెకండ్ ఫేజ్. మమతా దీదీను గెలిపించడానికి బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఇల్లీగల్గా బార్డర్ దాటి ఫేక్ ఓట్స్ వేయడానికి, లేదా ప్రజల్ని బెదిరించడానికి, లేదా ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికి, లేదా ఓటింగ్ మిషన్ను కాజేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. అండ్ ఈ ఉగ్ర మూకలను ఆపడానికి వెస్ట్ బెంగాల్లో 2,40,000 మంది, దాదాపు 3 లక్షల మంది సైనికుల్ని, పోలీసుల్ని రంగంలో దింపారు. వెస్ట్ బెంగాల్ యొక్క డీజీపీను, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ను, టీఎంసీకు ప్రోగా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ డిస్మిస్ చేశారు. ఈ ఎన్నికలను స్పెషల్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మానిటర్ చేస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ను అలర్ట్ చేశారు. ఫిబ్రవరి 12 బంగ్లాలో ఎన్నికలు అయిపోయాయి. అండ్ ఈ జమాతే ఉగ్ర కార్యకర్తలు ఖాళీగా ఉన్నారు. దీదీను 4వసారి గెలిపించడానికి ఆల్ అవుట్ వెళ్ళనున్నారంట. బంగ్లాదేశ్ ఇండియా మధ్య 4,000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లోనే 2,200 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ మ్యాప్ చూడండి. ఈ మాల్దా అండ్ ఉత్తర్ దినాజ్పూర్ డిస్ట్రిక్ట్స్లో మహానంద రివర్ ఉంది. ఈ రివర్ లైన్ను ఈదుకుంటూ ఉగ్రముఖులు మాల్దా డిస్ట్రిక్ట్లో చొరబడ్డారు. మొన్న మాల్దాలో 7 మంది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ను, అండ్ ఈ ఆఫీసర్స్లో 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ 7 మందిని దీదీ యొక్క సోకాల్ ఇస్లామిక్ ఫోర్స్ చుట్టుముట్టారు. దీన్నే వెస్ట్ బెంగాల్లో ఘెరావ్ అంటారు. 10 గంటల పాటు సరౌండ్ చేసి ఎస్ఐఆర్లో మా యొక్క పేర్లు తీసివేశారు, మళ్ళీ దాన్ని యాడ్ చేయండి అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ లిస్ట్ను మేనేజ్ చేసేది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. బీడీఓ ఆఫీస్పై దాడి చేయాలి అని ఈ గూండాలకు ఎలా తెలుసు? డెఫినెట్గా మమతా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాదాగిరి వెనక ఉన్నారు. మహానంద రివర్లో కంచెలు లేవు. షిప్స్ను పెట్టి లేదా స్పీడ్ బోట్స్ను పెట్టి ఎస్కాట్ చేయడానికి లేదు. డిఫికల్ట్ టు ఎస్కాట్. సో ఇలాంటి ఏరియాస్లో ముసళ్లను, విష పాములను 10, 100 కాదు, 1000 సంఖ్యలో రంగంలో దింపనున్నారు. ఈదుకుంటూ వెళ్ళే వాళ్ళ కండలను పట్టి లాగుతాయి ఇవి. అండ్ రివర్లో రెప్టైల్స్ ఉన్నాయి అని తెలిస్తే నదిలో దిగడానికే భయపడతారు. ఈ మాల్దా డిస్ట్రిక్ట్స్ను మమతా దీదీ గారు మినీ పాకిస్తాన్ లాగా మార్చేశారు. నేను మాట్లాడుతోంది అక్షర సత్యాలు. మినీ పాకిస్తాన్ లాగా మాల్దా, ముర్షిదాబాద్ను మార్చేసింది మమతా దీదీ. ముర్షిదాబాద్ ఎగ్జాక్ట్గా బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. 2 years బ్యాక్ అక్కడున్న హిందూ, క్రిస్టియన్ మైనారిటీస్ను అండ్ అక్కడి వ్యాపారస్తులను తరిమేస్తారు. దీదీ ఇంకొక టర్న్ గెలిస్తే షరియా చట్టాలు స్థాపిస్తారు. కన్వర్ట్ కాలేదు అంటే జిజియా కూడా కలెక్ట్ చేస్తారు. మాల్దా డిస్ట్రిక్ట్స్లో ఎన్నికల ప్యాట్రోల్ చేయడానికి వస్తున్న ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ను ఈ గూండాలు చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకున్నారు. మిలిటరీ కాన్వాయ్పై చేయి పడితే వాళ్లపై బండెక్కించాలి. వీళ్ళెవరు మన బండ్లను ఆపడానికి? బిఎస్ఎఫ్ రంగంలో దింపే క్రాకడైల్స్ మామూలు జంతువులు కాదు. 20 ఫీట్ల వెడల్పుంటాయి. 4 లేదా 5 అడుగుల బాంగ్లా ఉగ్ర కార్యకర్తలను వెంటాడి చంపుతాయి. జల్పురై, కూచ్ బిహార్లో తీస్తా, తోర్సా అనే 2 రివర్స్ ఉన్నాయి. ముర్షిదాబాద్లో సోకాల్ దీదీ యొక్క ఇస్లామిక్ ఫోర్స్ పెద్ద మొత్తంలో ఉన్న ముర్షిదాబాద్ దగ్గర పద్మా రివర్ ఉంది. నార్త్ 24 పర్గనా దగ్గర ఇకమాటి రివర్ ఉంది. సౌత్ 24 పర్గనా దగ్గర రైమంగల్ అండ్ కాలంది రివర్స్ ఉన్నాయి. దీదీ ధైర్యమే ఈ రివర్స్. ఈ లూప్ హోల్స్ను అడ్డు పెట్టుకునే దీదీ ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీను తొక్కేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీను తొక్కేసింది. ఇక్కడ ఎందుకు నువ్వు మమతా బెనర్జీనే టార్గెట్ చేస్తున్నావు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నాకు నేషనల్ పాలిటిక్స్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ వెస్ట్ బెంగాల్లో ఆపరేట్ చేస్తోంది. అండ్ మమతా బెనర్జీని ఎవరూ నమ్మడానికి లేదు. కాబట్టే ఈవిడ గురించి మాట్లాడాల్సి వస్తోంది. తమిళనాడులో, ఈవెన్ అస్సాంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అయినా రాని, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరైనా రాని, మమతా బెనర్జీ మాత్రం రాకూడదు. రీసెంట్గా ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆదిర్ రంజన్ చౌదరి అని చెప్పి కాంగ్రెస్ యొక్క అతి పెద్ద నేత మిస్టర్ చౌదరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్లో టాప్ 5 నాయకుల్లో చౌదరి గారు ఒకరు. ముర్షిదాబాద్ డిస్టిక్లోని బహరంపూర్లో
వరుసగా 5 సార్లు ఎంపీగా చౌదరి గారు గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఈయన్ను రాబిన్ హుడ్ అని బహరంపూర్ ప్రజలు పిలుస్తూ ఉంటారు. రాబిన్ హుడ్ అంటే పేదవారికి సహాయం చేసేవారు అనమాట. 2024లో దీదీ ఏం చేసిందో తెలుసా? ఇండియన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్కు ఎంపీ సీట్ ఇచ్చింది. ముర్షిదాబాద్లో ఉన్న బంగ్లాదేశీ ఉగ్రవాదులు యూసుఫ్ పఠాన్కే ఓటు వేసి గెలిపించారు. 1, 2, 10, 10,000 కాదు, 70,000 మెజారిటీతో యూసుఫ్ పఠాన్ గెలిచాడు. ఇక్కడ యూసుఫ్ పఠాన్ వెస్ట్ బెంగాల్ సిటిజన్ అయితే ముర్షిదాబాద్లో పుట్టి ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ కోసం యూసుఫ్ పఠాన్ను వాడుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. బట్ యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్లో పుట్టలేదు, వెస్ట్ బెంగాల్లో పుట్టలేదు, ఇతనికి బెంగాలీ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఈయన జీవితం మొత్తంలో 10 కంటే ఎక్కువ సార్లు వెస్ట్ బెంగాల్కు వెళ్ళి ఉండడు. గుజరాత్లో వడోదరాలో పుట్టిన వ్యక్తి యూసుఫ్ పఠాన్. ఎన్నికల ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు, పోడియంలో నిలబడి మాట్లాడలేదు, జస్ట్ కేకేఆర్ తరపున క్రికెట్ ఆడాడంతే. అండ్ హీఈస్ యావరేజ్ క్రికెటరే. ఈయన తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ లాగా పెద్ద క్రికెటర్ ఏమీ కాదు, యావరేజ్ క్రికెటర్. యూసుఫ్ పఠాన్కు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా లేదు, బట్ జస్ట్ ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి ఓటు వేశారు. దిస్ ఈస్ దీదీ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈమెను ఇలాగే వదిలేస్తే ముర్షిదాబాద్, మాల్దా, కోచ్ బిహార్, నార్త్ సౌత్ పర్గనా బెల్ట్ ను పాకిస్తాన్కు అమ్మేస్తుంది, లేదా పాక్ ఐఎస్ఐను కుర్చీ వేసి కూర్చోబెడుతుంది. ఆదిత్యధర్ దురంధర్ 4 అనే మూవీ తీయాలి. భారత్ మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే ఈసారి మమతా బెనర్జీ బ్యాస్టియన్ అయిన కోల్కతాపై దాడి చేస్తా అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇర్రేషనల్ స్టేట్మెంట్. చాలా రేషనల్గా మైండ్ యాక్టివేట్ అయ్యే క్లియర్గా మాట్లాడాడు. ఫైనలీ పాకిస్తాన్ ఈస్టర్న్ బార్డర్లో యాక్టివేట్ అయ్యింది. ఆప్స్ సింధూర్ 2.0ను లాంచ్ చేస్తే కోల్కతాలో బంగ్లాదేశ్ నుండి డ్రోన్స్ అండ్ మిసైల్స్ పడతాయి. దిస్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఈ సబ్జెక్ట్ గురించి వారం రోజుల నుండి మనం మాట్లాడుకుంటున్నాం. పాములు, ముసళ్లను ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ వాడడం లేదు. ఫ్లోరిడాలోని డిటెన్షన్ సెంటర్ నుండి ఖైదీలు తప్పించుకుంటున్నారు అని చెప్పి జైలు చుట్టూ ఉన్న బురదలు, నదుల్లో, అక్కడి అడవుల్లో ముసళ్లను, విష సర్పాలను డొనాల్డ్ ట్రంప్ వదిలాడు. సదరన్ అమెరికా టెక్సాస్ నుండి మెక్సికో బార్డర్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా వస్తున్నారు అని చెప్పి బార్డర్లో, ముఖ్యంగా రియో గ్రాండీ రివర్ దగ్గర ఉన్న బార్డర్ ఏరియాస్లో క్రోకడైల్స్ను, అలిగేటర్స్ను రంగంలో దింపాడు. 2018లోనే ట్రంప్ ఇది ప్రకటించాడు. ఆ తర్వాత లెఫ్ట్ లిబరల్ నాయకులు అడ్డుకున్నారు. మన ప్రభుత్వ నాయకులు, జంతు ప్రేమికులు, లిబరల్ దేవుళ్లను పట్టించుకోకూడదు. ఎలాగైనా ముసళ్లను డిప్లాయ్ చేయాలి అండ్ బయాలజికల్ వార్ఫేర్ స్టార్ట్ చేయాలి. డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ ఆల్రెడీ చేస్తున్నారు. చెరువులో దూంకాడు అంటే ముసళ్లను డైవర్ట్ చేయడానికి ఒక మెకానిజంను కూడా ఈవెన్చువలీ తయారు చేయాలి. ఎవడి దేశాల్లో వాడుండి సావండ్రా అంటే కాశ్మీర్ నుండి పాక్ బ్రెయిన్ వాష్ ఉగ్రవాదులు వస్తారు. వారం రోజులు స్నానం చేయని, తినడానికి రైస్ కూడా ఇంపోర్ట్ చేసుకునే బంగాలీలు, ఈ బంగ్లాదేశీలు ఈస్టర్న్ బార్డర్ నుండి చొరబడుతున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇవన్నీ కాదు, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పి కొన్నేళ్ళు వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ను తీసుకురావాలి. దీదీ ఇస్లామిక్ ఫోర్స్ను టైట్ చేయాలి. ఎక్కడో గుజరాత్ వడోదరాలో పుట్టి ఐపీఎల్ మ్యాచెస్కు కామెంటేటర్గా, అంటే ఇర్ఫాన్ పఠాన్కు ఉన్నంత పేరు కూడా లేని, ఎవరికీ తెలియని యూసుఫ్ పఠాన్ను జస్ట్ నేమ్ చూసి గెలిపించారు అంటే కొన్నిసార్లు చైనా మోడలే కరెక్ట్ అనిపిస్తుంది. మన షీ జింగ్పిన్ కరెక్ట్ అనిపిస్తాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌదీ, ఒమాన్, ఇరాన్ ఎక్కడా డెమోక్రసీ లేదు. ఇస్లామిక్ దేశాలు వెస్ట్ దేశాలను ఆకట్టుకోవడానికి, వెస్టర్న్ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి, తెల్లోలను టూరిజం కోసం రప్పించుకోవడానికి రిపబ్లిక్ అని యాడ్ చేస్తారు. ఇస్లామిక్ సో కాల్డ్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ యాడ్ చేసుకుంటారు. బట్ అవి డెమోక్రటిక్ దేశాలు కాదు. డెమోక్రసీ దేశాల్లో వీళ్ళు దూరుతారు, ఇల్లీగల్స్గా దూరుతారు, ఉగ్రవాదుల్లా చొరబడతారు అండ్ డెమోక్రటిక్ దేశాల యొక్క ఓటింగ్ ప్రొసీజర్ను డిస్టర్బ్ చేస్తారు. సెలెక్టివ్గా ఓటింగ్ చేసి డెమోక్రసీ అంటేనే అసహ్యం వచ్చేలాగా చేస్తారు. మిస్టర్ యూసుఫ్ పఠాన్ ఇప్పుడు ముర్షిదాబాద్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడడం లేదు. ఈ ప్రింట్ ఆర్టికల్ ఒకసారి చూడండి. అండ్ ఇన్ బిట్వీన్ ప్రింట్ అనేది లెఫ్ట్ భావజాలం ఉన్న పత్రిక. ప్రింట్ ఏమంటోంది అంటే 2 years బ్యాక్ కనిపించిన యూసుఫ్ బహరంపూర్లో కనిపించడం లేదు అని రాశారు. ఇనాగ్రేషన్కు మాత్రమే వచ్చి అలా వెళ్ళిపోతాడంట. రాబిన్ హుడ్ మిస్టర్ చౌదరి గారిని ఓడించి ఎక్కడో వడోదరాలో ఉన్న వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అక్కడి రెసిడెంట్స్ ఏమంటున్నారు అంటే బహరొగొట్టు అంటున్నారు. అంటే అవుట్ సైడర్కు ఓటు వేసి మా నెత్తి మీద పెట్టుకున్నాము అని చెప్పి యూసుఫ్ పఠాన్ను తిడుతున్నారు. అండ్ ఈయన లోక్సభ అటెండెన్స్ 49% మాత్రమే లోక్సభకి వెళ్తున్నాడు. బట్ అక్కడ ఈయన స్పీచ్ ఇచ్చినట్లు కానీ,
లేదా అక్కడ నిలబడి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నట్లు కానీ నేనైతే చూడలేదు. దీదీ సంతుష్టికరణ రాజకీయాలు ఇలా ఉంటాయి. విశ్వకర్మ ఫెస్టివల్ హాలిడే తీసివేసి రమదాన్ కు యాడ్ చేయడం, ఓబీసీలో 75 ముస్లిం కమ్యూనిటీస్ ను సడన్ గా యాడ్ చేయడం, ఫేమస్ ముస్లిం సెలబ్రిటీస్ కు టికెట్స్ ఇవ్వడం, కోల్కతా ఆర్జీకార్ మెడికల్ హాస్పిటల్లో అలిసిపోయిన డాక్టర్పై అత్యాచారం జరిగితే దీదీ ఏం చేస్తుందో తెలుసా? గూండాలను పంపి ఆధారాలను నాశనం చేసి సిబిఐకు అప్పచెప్పి సీఎంగా ఉన్న ఈ పెద్ద మనిషి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకు వ్యతిరేకంగా ధర్నా చేసింది. వెస్ట్ బెంగాల్కు పట్టిన మహమ్మారి మమతా బెనర్జీ. మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ఏమంటాడు అంటే ఇతని టీఎంసీ నుండి తీసేశారు. ఈయన ఏమంటాడు అంటే యూసుఫ్ పఠాన్ ముస్లిం అని చెప్పే ఓట్స్ వేశారంట. నెక్స్ట్ ఫామ్ సి కాంట్రవర్సీ గురించి మాట్లాడతా. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీదీ గారి ఆరోపణ ఏంటి అంటే ఈవిడ ఇప్పుడు డిసెప్షన్ స్ట్రాటజీను, విక్టిమ్హుడ్ను ప్రదర్శిస్తోంది. యూపీ, బీహార్ నుండి ఎంతోమంది ప్రజల్ని తీసుకొచ్చారు. కొన్ని గంటల్లోనే దాదాపు 30 లక్షల ఫామ్ 6 సబ్మిట్ అయ్యాయి. ఇక్కడ ఫామ్ సి అంటే కొత్త ఓటర్స్ను ఓటింగ్ లిస్ట్లో ఎన్రోల్ చేయడానికి ఫామ్ 6ను సబ్మిట్ చేస్తారు. అంటే కొత్తగా నేను ఓటు వేయాలి అనుకుంటున్నా, 18 ఇయర్స్ దాటాయి, లేదా వెస్ట్ బెంగాల్కు కొత్తగా వచ్చాను, సో రానున్న ఎలక్షన్స్లో ఓటు వేయాలి అనుకుంటే ఫామ్ 6ను సబ్మిట్ చేస్తాము అనమాట. దీదీ ఏమంటోంది అంటే యూపీ, బీహార్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎత్తుకొచ్చి వెస్ట్ బెంగాల్లో రిగ్గింగ్ జరుగుతోంది అన్నట్లు ఆరోపిస్తోంది. 15 lakh ఓటర్స్ను ఎస్ఐఆర్లో తీసివేశారు అంటోంది. యాక్చువల్లీ 5,18,000 మందిని తీసేశారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి ఆటోమేటిక్గా తీసేశారు. విక్టిమ్హుడ్, పాలిటిక్స్ ఇవన్నీ ప్రజల్లో విక్టిమ్హుడ్ సింపతి కోసం ట్రై చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఒకసారి చూడండి. February 12 బంగ్లాదేశ్లో పిఎం ఎన్నికలు జరిగాయి. కోచ్ బిహార్, ముర్షిదాబాద్లో ఉన్న బెంగాలీలు బంగ్లాదేశ్కు చొరబడి జమాతే ఇస్లామీకు ఓటు వేసి వచ్చారు. ఇప్పుడు జమాతే వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి వెస్ట్ బెంగాల్లో చొరబడుతున్నారు. ఈ రొటేషన్ వ్యాపారం ఏదో బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ కంట్రీ, రా స్థాపించిన దేశం. అది మొన్నటి వరకు 2010 వరకు బంగ్లాదేశీ ప్రజలు భారత్ పట్ల మంచిగానే ఉండేవారు. ఎప్పుడైతే పాక్ ఐఎస్ఐ జమాతే ఇస్లామీను బంగ్లాదేశ్కు పంపి మద్రసాల్లో అక్కడి ప్రజలను, స్టూడెంట్స్ను, ముఖ్యంగా జెన్జీ లేదా అక్కడ చదువుకునే వాళ్లకు ఇస్లామిక్ ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసిందో, బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందో, అప్పటి నుండి బంగ్లాదేశ్లో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు క్రికెటర్స్ను కూడా చూడండి. ఇంతకుముందు క్రికెటర్స్ అందరూ నీట్గా ఉండేవారు, గడ్డం లేకుండా, నాన్ రిలీజియస్గా అంటే లిబరల్గానే ఉండేవారు. ఇప్పటి క్రికెటర్స్ చూడండి, మహమ్మదుల్లా అండ్ ఆ బౌలర్ ఎవరు, ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా అతను, చాలామంది చాలా రిలీజియస్ అయిపోయారు, గడ్డాలు పెంచుకోవడం, ముల్లాల్లాగా మారిపోయారు. అండ్ ఈవెన్ T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ను గెంటేశాము, పాకిస్తాన్ను అవమానించాము అని చెప్పి బంగ్లాదేశ్ వరల్డ్ కప్పే ఆడలేదు. బట్ డబ్బుల కోసం పాకిస్తాన్ క్రికెట్ ఆడింది. ఇక్కడ బంగ్లాదేశ్కు పెద్దన్నగా పాకిస్తాన్ మారిపోయింది. సో ఇంతలా బంగ్లాదేశీ ప్రజల్ని తమ వైపు తిప్పుకున్నారు కాబట్టే ఖ్వాజా ఆసిఫ్ చాలా కాన్ఫిడెంట్గా, ర్యాండమ్గా కాదు, కాన్ఫిడెంట్గా, క్యాలిక్యులేటెడ్గానే ఇంకొకసారి పాకిస్తాన్పై దాడి చేస్తే కోల్కతాలో మిజైల్ అండ్ డ్రోన్స్ను దింపుతాము అంటున్నాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఇప్పుడు ఆపరేషన్ K-Cube లాంచ్ చేసింది. K-Cube అంటే కాశ్మీర్, ఖాలిస్తాన్ అండ్ కొత్తగా కోల్కతా. మమతా బెనర్జీ పుణ్యమా అని చెప్పి బంగ్లాదేశ్ పాకిస్తాన్కు అమ్మేసేలా ఉంది కాబట్టే ఈవిడ్ను ఓడించాలి. 4th టర్మ్లో ఈవిడ వచ్చింది అంటే టీఎంసీ గుండాలు మొత్తం గేమ్ను వైట్ వాష్ చేస్తారు. అండ్ ఇది మిగతా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.